హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్పైసీగా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక 5 ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా ఒక 3 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా, సాల్ట్ వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా మళ్ళీ వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ కోసం రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో ఒక 2 లీటర్స్ వాటర్ తీసుకొని దానిలో హోల్ బిర్యానీ మసాలా వేసుకొని 2 పచ్చిమిర్చి చిలుకలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ ఆకులు, అలాగే షాజీరా, ఇంకా దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు వేసుకున్నాను. అలాగే దీనిలో 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. గిన్నెలో 2 కప్పుల బిర్యానీ రైస్ తీసుకొని 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. వాటర్ ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత రైస్లో నుంచి వాటర్ తీసేసి ఓన్లీ రైస్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రైస్ని 80% వరకు కుక్ చేసుకోవాలి. రైస్ వేసుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉంటేనే మనకు కుక్ అయిన తర్వాత సరిపోతుంది. రైస్ కుక్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే రైస్ పొడిపుల్లాడుతూ వస్తుంది. రైస్ మరి ఎక్కువ కుక్ చేసుకుంటే బిర్యానీ ముద్దగా వస్తుంది. ఇలా రైస్ ఒక 80% కుక్ అయిన తర్వాత ఒక జాలి గిన్నెలోకి వేసుకొని వాటర్ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మనకి బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే గిన్నెలో మనము 1 టేబుల్ స్పూను ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేడిన తర్వాత షాజీరా, అలాగే హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చిని చిలుకలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 3 టమాటాని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టీ స్పూను ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూను బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను కారము, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 1 అరకప్పు పెరుగును కూడా బాగా విస్క్ చేసుకొని ఇలా వేసుకోవాలి. దీనిలో కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 to 3 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఒక 3 వేసుకుంటున్నాను. అలాగే మీరు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోండి. ఇక్కడ నేను వేయటం మర్చిపోయాను. ఇప్పుడు ఈ ఎగ్స్ మీద మనం కుక్ చేసుకున్న రైస్లో ఒక హాఫ్ క్వాంటిటీ ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మీద ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని, కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా, కొంచెం నెయ్యి, అలాగే నేను గ్రేవీ కొంచెం తీసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకో లేయర్గా రైస్ వేసుకొని దీని మీద కూడా ఆనియన్స్, గరం మసాలా, నెయ్యి, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మిగిలిన 2 ఎగ్స్ కూడా వేసుకొని మూత పెట్టి మీకు ఆవిరిపోకుండా ఉండాలంటే ఏదైనా వెయిట్ పెట్టుకోండి, లేదా చుట్టూ గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి కానీ చపాతీ పిండిలా కలుపుకొని కవర్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అడగంటకుండా ఉండాలంటే కింద దోస పెనం పెట్టుకొని దాని మీద గిన్నె పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కదిలించకుండా ఇంకొక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత బిర్యానీ అంతా కలిసేలాగా ఒకసారి నిదానంగా మిక్స్ చేసుకొని వేడివేడిగా ఎగ్ బిర్యానీ సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, గుమగుమలాడే స్పైసీ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.